అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు గడుస్తున్న మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆరోపించారు. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. 32 లక్షల మంది బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నామని అసోసియేషన్ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితి రోజున కనపడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో కోర్టులో ఉందనే పేరుతో ఈ సమస్యని నానుస్తూ ఉన్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరానికి. మరి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ డబ్బులు డిపాజిట్లు సేకరించిన వాళ్ళు ఎవరు? అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేదలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబానికి వచ్చేటువంటి వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం ఎందుకని 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయటం లేదనేటువంటి సమస్య ఈ రోజున అందరినీ వెంటాడుతూ ఉంది. అందుకనే ప్రధానంగా వీళ్ళు 3 డిమాండ్లు చేస్తూ ఉన్నారు. వాటి తక్షణమే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఈ విచారణ వేగవంతం చేసి సమస్యను పరిష్కారం చేయాలనేది మొదటిది. 2, నిబద్ధత కలిగిన అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని, కమిటీని ఏర్పాటు చేసి వీటిని వేగవంతం చేయాలనేటువంటిది రెండోది. లేదు, ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి విజయానంద్ గారి కమిటీని సత్వరం ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి చర్యలు తీసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. మరి 3,32,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. అందువల్ల ఎప్పటికైనా కానీ చంద్రబాబు గారు చొరవ తీసుకొని మరి లక్షలాది మంది డిపాజిట్దారుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని, తద్వారా వాళ్ళ కుటుంబాలు నిలబెట్టమని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున, అదే రకంగా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో చిత్తశుద్ధితో మరి నిబద్ధతతో ఆందోళన చేస్తున్నటువంటి వీరందరికీ కూడా మా పార్టీ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేసే పోరాటానికి భవిష్యత్తులో మా పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.